ఒక సైకలాజికల్ స్టేట్ నుంచి ఆపరేట్ చేస్తారు. ఏమిటంటే ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. అంటే నా పిల్లలు అమాయకులు, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో అని తల్లిదండ్రులు ఎంత బాధపడతారో పిల్లలతో, మా అమ్మ నాన్న అమాయకులు, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో అని అంతే బాధ పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి బాధపడే అవకాశం ఉన్న స్టేజ్ టీనేజ్. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే మీరు చెప్పినట్టుగా, అంటే ఒక తల్లిగా మీరు ఆవిడకున్న, అంటే ఇప్పుడు జనరల్గా మన మొబైల్ బేసిక్ పర్పస్ ఆఫ్ ది మొబైల్ ఏమిటంటే ఒక ఇన్కమింగ్ కాల్ రిసీవ్ చేసుకోవాలి, అవుట్ గోయింగ్ కాల్ వెళ్ళాలి, కాకపోతే వాళ్ళు ఎస్ఎంఎస్లు పంపాలనుకుంటే పంపగలగాలి. అవన్నీ ఇచ్చే కంఫర్ట్స్ మీరు ఇస్తామంటున్నారు. కానీ దానికి తోడు ఇక్కడ ఏమిటంటే పాపం వాళ్ళకి కాలేజీలో వాళ్ళకున్న అట్మాస్ఫియర్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్న కంఫర్ట్స్ కానీ నిజంగా వాళ్ళని టెంప్ట్ చేయొచ్చు. నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ దయచేసి మీరు ఆర్గ్యుమెంట్ చేసే కన్నా, కోపానికి వచ్చే కన్నా కొంచెం ప్రశాంతంగా ఓపికగా ఆవిడకి విషయాన్ని అర్థం చేస్తే మీకు వచ్చే రిజల్ట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఎక్కువగా ఆర్గ్యూ చేసి కోపంతో చెప్పే ప్రయత్నం కన్నా మీరు ప్రేమతో చెప్పండి, చాలా వరకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్. శ్రీకాంత్ గారు చెప్పండి. మా సిస్టర్ ఉంటుంది సార్, మా కజిన్ సిస్టర్ ఓకే. మా ఇంట్లో. ఓకే. కానీ నేను ఉన్నంతసేపు దిగులుగా, సైలెన్స్ గా, అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. మా అమ్మతో ఏమన్నా మాట్లాడుతున్నా గానీ ఏదైనా స్లోగా చెప్పడం స్టార్ట్ చేస్తాను, అంతేగాని ఈ మాత్రం గట్టిగా ఫ్రీ ఉండదు ఎక్కడ కూడా. ఓకే. అంటే అసలు సైకాలజికల్ గా దీన్ని ఏమనుకోవాలి మనం? అంటే ప్రతి మనిషి దిగులుగా ఉండడానికి తప్పకుండా కారణం కూడా ఉంటుందండి. ఇప్పుడు వితౌట్ ఎనీ రీజన్ ఆవిడ దిగులుగా ఉండాలని ఈ ప్రపంచంలో ఏ మనిషి కోరుకోడు. జనరల్గా బేసిక్గా బై డిఫాల్ట్ మనిషి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, హ్యాపీగా ఉండడానికి ఆలోచిస్తాడు, దానికి ఉండే అవకాశాలను కూడా ఎప్పటికీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. కానీ నిజంగా మీ కజిన్ దిగులుగా ఉందంటే తప్పకుండా దాని వెనకాల కారణం ఏదో ఉండి ఉంటుంది. దయచేసి నేనేమంటే ఆవిడ బిహేవియర్ని కాకుండా అలా ఉండడానికి వెనుక ఉన్న రీజన్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. వీలైతే ఎవరిదైనా ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి, వాళ్ళ సలహా తీసుకొని మీరు ఒక్కసారి ఆ రీజన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే తప్పకుండా అందులోంచి ఆవిడ బయటకు వచ్చేందుకు మనం సహకరించవచ్చు. ఓకే, మన నెక్స్ట్ కాలర్ రాధారాణి గారు లైన్లో ఉన్నారు. హలో హలో మా బాబు అసలు చెప్పిన మాట వినడండి. ఎప్పుడు నాతో వాడికి కావాల్సినవన్నీ నేను చేసినా సరే ఎట్లా మాట వినిపించాలన్నా వినిపించలేకపోతున్నాం. పాలిటెక్నిక్ చదువుతున్నాడండి. చదువు మీద శ్రద్ధ చూపించడు, ఫోన్లు కావాలి, టీవీ కావాలి. ఇప్పుడు మళ్ళీ పాలిటెక్నిక్ అంటే మళ్ళీ అదే సేమ్ టీనేజ్ ప్రాబ్లం. ఇవన్నీ ఏంటంటే బయట ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల పిల్లలు అలా చేస్తారు. నేను కూడా చెప్పేది తల్లిదండ్రులకు చాలా మంది చెప్పేది ఒకటే, మీరు వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి మనం ఇప్పుడు ఎందుకంటే బంధించే ప్రయత్నం చేస్తే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఇలా ఉండండి అలా ఉండండి రెస్ట్రిక్షన్ ఇచ్చే కన్నా, అంటే బేసిక్గా నేను ఇంకొక చిన్న అంశం చెప్పాల్సింది ఏమిటంటే చాలామందికి మనం చాలాసార్లు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అంటే ఒక మనిషి ఎలా ఉండాలో మనం కోరుకుంటాం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, కానీ మనం ఎప్పుడు మన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కాం. ఒక చిన్న అంశం, ఇప్పుడు పిల్లలు ఎక్కువగా టీవీ చూడకూడదు అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. కానీ వాడిని రూమ్లో బంధించి నువ్వు ఇక్కడ ఏదో సీరియల్ చూస్తూ నువ్వు బిజీ ఉన్నావు అనుకోండి, మీరు కిచెన్లో వెళ్ళి వంట చేస్తున్నప్పుడు ఆ 2 నిమిషాలు వచ్చి ఒకసారి స్కోర్ చూసి వెళ్ళే ప్రయత్నం వాడు చేస్తాడు, ఎందుకంటే టీవీ నడుస్తుందనే విషయం వానికి కూడా తెలుసు కాబట్టి. అందుకనే పీపుల్ విల్ నాట్ ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్, దే విల్ ఫాలో యువర్ యాక్షన్ అంటాం మనం. మన ఇన్స్ట్రక్షన్ ఎలా ఉండాలంటే ఇన్స్ట్రక్షన్ కన్నా మన యాక్షన్ ఒక ఎగ్జాంపుల్లా ఉండాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక బస్సులో ఒక తండ్రి కొడుకు ఇద్దరు వెళ్తున్నప్పుడు కొడుకు, అతని వయసు 12 years, అతను ఫుల్ టికెట్ తీసుకున్నాడు తండ్రి. తీసుకుంటే కండక్టర్ చెప్పాడు, మీ వాడిని చూస్తే చాలా చిన్నపిల్లవాళ్ళు కనిపిస్తున్నాడు కదా సార్, ఇతనికి ఫుల్ టికెట్ ఎందుకు తీసుకుంటున్నారు, మీరు హాఫ్ టికెట్ తీసుకోవచ్చు కదా, ఎవరైనా వస్తే 2 సంవత్సరాలు తప్పు చెప్పండి, వాని వయసు ఇందులో ఏం పోతుంది అన్నాడు. అప్పుడు అంటే మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు సార్, 2 సంవత్సరాల వయసు తప్పు చెప్తే మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, నా కొడుకు చూస్తున్నాడు కదయ్యా అన్నాడు. ఎందుకంటే 4 రూపాయల కక్కుర్తి పడి నేను ఒక అబద్ధం చెప్తే జీవితాంతం అబద్ధం చెప్పకురా నాన్న అని చెప్పే హక్కు నేను కోల్పోతాను కదా. అంటే ఐ మస్ట్ బి ఏ వాకింగ్ వాల్యూ. నేను ఏది చెప్పాలి కన్నా నేను ఎలా చేస్తున్నా, మన ప్రవర్తనని పిల్లలు బాగా ఇమిటేట్ చేస్తారు. దయచేసి మనని మనం రెక్టిఫై చేసుకోవడం వల్ల వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్లా ఉండే ప్రయత్నం చాలా మంది తల్లిదండ్రులు చేయాలి. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ సుధా ఫ్రమ్ రాజమండ్రి లైన్లో ఉన్నారు. హలో హలో సుధా గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సుధా గారు చెప్పండి. యాక్చువల్లీ ఐఎమ్ స్టడీయింగ్ చార్టెడ్ అకౌంటెన్సీ సార్. ఓకే. ఇంటర్లో 10th లో ఉన్న నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్. ఇంటర్ 10th ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్. ఉంటారు. ఓకే, ఉంటారు. ఓకే. వాళ్ళు మా మదర్ అంటున్నారు, ఇప్పుడు నువ్వు వచ్చిన కోర్స్ వేరు, వాళ్ళందరూ ఇంజనీరింగ్ కి వెళ్ళిపోయారు, నువ్వు వేరే దానికి వచ్చావు, వాళ్ళని వదిలేస్తే ఇంకా అంటే మాట్లాడొచ్చు కానీ అంత ఎక్కువ మాట్లాడకండి, ఎక్కువ మీట్ అవ్వకండి అలా అంటున్నారు సార్. ఓకే. అంటే ఇప్పుడు నేను ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చా సార్, లేకపోతే కట్ చేసుకోవడమే మంచిదా సార్? ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది మనం లైట్ ఆఫ్ చేయగానే ఆఫ్ అయినట్టుగా, ఆన్ చేయగానే ఆన్ అయినట్టుగా
కాదు కదమ్మా ఫ్రెండ్షిప్ అనేది. అంటే ఫ్రెండ్షిప్స్లో కూడా నేను చెప్పేది ఒకటే, కానీ అంత మాత్రాన నీ జీవితంలో నీ లక్ష్యం ఏమిటి, నీ ప్రయారిటీ ఏమిటి, ఇక్కడ అమ్మ ఎందుకు చెప్తుంది, ఎప్పుడు చెప్తుంది ఒకసారి మీరు కనుక ఆలోచిస్తే, మీరు బహుశా ఫ్రెండ్స్తో ఎక్కువగా టైం స్పెండ్ చేసి మీ చదువుల్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఎప్పుడన్నా అనిపిస్తే తప్పకుండా ఆవిడ కరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, అమ్మ చెప్పడం మీకు బాధని అనిపించవచ్చు, లేకపోతే మీకు కష్టంగా కనిపించవచ్చు, కానీ నేను ఎప్పుడైనా ఆవిడ కూడా కోపానికి వస్తుండొచ్చు. జిరాఫ్ ఏం చేస్తుందంటే, ఆ బేబీ జిరాఫ్ పుట్టగానే ఒక 4 సార్లు తంతుంది బేబీ జిరాఫ్ని. ఎందుకు తంతుందంటే అలా తనడం వల్ల బేబీ జిరాఫ్ లేచి నడవడం ప్రారంభిస్తుంది. నడక నేర్చుకుంటే తప్ప వైల్డ్ యానిమల్స్తో తనను కాపాడుకోలేదని. ఇప్పుడు అమ్మ కోపానికి వచ్చినట్టుగానే మీకు కనిపిస్తుండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ సేయింగ్ ఐ లవ్ యూ. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి, ఒకసారి అమ్మ నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడానికి నీ భాషలో నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పొచ్చు, కానీ అమ్మ భాషలో నిన్ను తిట్టడమే ఆవిడ ఎక్స్ప్రెస్ చేస్తున్న ప్రేమకి కారణం. అందుకని ఆవిడ మీ మీదకి ఎక్స్ప్రెస్ చేస్తున్న యాంగర్ని కూడా మీరు ఆవిడ భాషలో అర్థం చేసుకోండి. మీరు ఫ్రెండ్షిప్స్ ఉండకూడదు, కట్ చేయమని చెప్పడం లేదు నేను, కానీ వాటిని వాళ్ళ లిమిట్స్లో పెట్టండి. ఎంతవరకు అవసరమో అంతే మెయింటైన్ చేయండి. కానీ నిజంగా మీ ఫ్రెండ్షిప్స్ అనే భ్రమలో పడి మీ జీవితంలో మీ లక్ష్యాన్ని పొరపాటున కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అట్లా చేయనప్పుడు మీ ఫ్రెండ్షిప్స్తో మీరు హ్యాపీగా ఉంటారు, మీ కెరియర్తో కూడా మీరు హ్యాపీగా ఉంటారు. ఆ బ్యాలెన్స్ మీరు నేర్చుకోండి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ సుశీల గారు ఫ్రమ్ జగ్గైపేట లైన్లో ఉన్నారు. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నాకు 2 పిల్లలండి. ఓకేమ్మా. మా చిన్న బాబు కొంచెం చాలా మొండిగా బిహేవ్ చేస్తుంటారండి. చిన్న పాప? చిన్న బాబు మొండిగా బిహేవ్ చేస్తారు. బాగా బిహేవ్ చేస్తుంటారు. ఎంత చెప్పినా మాట వినరు. అసలు ఎంతసేపటికి తను ఏదనుకుంటే ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ కావాలనుకుంటాడండి. ఎంత అండి ఏజ్? 6 years ఏనండి. 6 years. ఓకే. అన్ని పెద్ద బాబు కంటే నేను ఫస్ట్ స్నానం చేయాలి, ఫస్ట్ బ్రష్ వేసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తుంటాడండి. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మీ అటెన్షన్ అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఉండాలని కోరుకుంటారు. తర్వాత 6 సంవత్సరాల వయసులోనే, ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే, ఇప్పుడు నా వయసు 40 సంవత్సరాలు అవుతే నా ఇంట్లో ఉన్న పాప 4 సంవత్సరాల పాప కూడా నాలా ఆలోచించాలి, నా అంత మెచ్యూర్డ్గా ప్రవర్తించాలని నేను అనుకుంటే అది ఒక రాంగ్ ఎక్స్పెక్టేషన్. అది నేనేమన్నా అంటే, మీరు ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళని ఇలా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంచే ప్రయత్నం కన్నా వాళ్ళ ఇంపర్ఫెక్షన్ ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి.